ఇది ప్రమాదకరమని క్యాన్సర్ కారకమని అంటూ ఉంటారు కదా. సారీ 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 అలాంటి వర్డ్స్ ఏవి ఇక్కడ వాడకూడదు తెలుసుగా. ఏదో ఫ్లోలో రూల్స్ మర్చిపోయినట్టున్నావు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది హానికరం అని అందరికీ తెలుసు. దీన్ని నేను కాల్చును, సిద్ దీన్ని కాల్చుడు, మనం ఎవ్వరం కాల్చం. ఊరికే చెప్పిందానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అవి ఇంకా చెప్పింది చాలు. షో టు దెమ్. ఓకే, సో జెంటిల్మెన్, దిస్ ఇస్ అవర్ ఫ్యూచర్, ద వేప్స్. ఇది మన రెగ్యులర్ కస్టమర్స్ కోసం కాదు. మరి ఇంకెవరి కోసం? ఇది మన కొత్త జనరేషన్ కోసం. సిగరెట్ కాల్చడం హానికరం అని చదువుకున్నారే, ఆ జనరేషన్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఈ యోగాలు అవి చేస్తూ, వీగన్ డైట్స్ ఫాలో అవుతూ, సైక్లింగ్ చేసుకుంటూ కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉంటారే, అలాంటి వాళ్ళ కోసం. ఈ జనరేషన్ కోసం మనం వేపింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అడ్వర్టైజింగ్ కి ఒక్క రెస్ట్రిక్షన్ కూడా లేదు. అది కాక సిగరెట్స్ కున్నంత చెడ్డ పేరు లేదు. కావాలంటే సిగరెట్ కంటే సేఫ్ అని కూడా మనం చెప్పేయచ్చు. దీన్ని యూజ్ చేయడానికి ఛార్జ్ కావాలి, మీకు తెలుసు కదా. ఇప్పటి వాళ్ళకి ఛార్జింగ్తో పనిచేసామంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ ఎ కూల్ న్యూ డివైస్ టు హ్యావ్. సిగరెట్స్ బదులు ఇవి తయారు చేయాలా? ఎస్. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న మన మెషినరీ అంతా లక్షలు పెట్టాలా? అంకుల్ ప్లీజ్ లిసన్. మనం సిగరెట్స్ తయారు చేయడం ఆపట్లేదు. ఓకే, మనం కొత్త జనరేషన్ అట్రాక్ట్ చేయడం కోసం ప్యారలల్ గా ఇంకొక ప్రోడక్ట్ ని తెస్తున్నాం. ఓ కరెక్ట్. ఓకే. బికాస్ ఇఫ్ యూ డోంట్ గెట్ దెమ్ నౌ దే గోనా గెట్ టు వీడ్. ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేము. ఇలా చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రెండిట్లో ఏది ఇస్తారు? ఇది ఇస్తారా, ఇది ఇస్తారా? అది ఓకే. సి, ఇది 200 రూపాయలు, ఇది 1500 రూపాయలు. ఎస్. ఎంతమంది దీన్ని కొంటారు? వాట్స్ యువర్ స్ట్రాటజీ మ్యాన్? మనం ఈ జనరేషన్ దీన్ని ట్రై చేసేలా చేద్దాం. వన్స్ దే ట్రై ఇట్, మిగిలింది నికోటిన్ చూసుకుంటుంది, వాళ్ళు అడిక్ట్ అవుతారు. ఒక 1.5 year తర్వాత మనం నైస్గా ఈ రీఫిల్స్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. ఆ తర్వాత మెల్లగా గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేస్తుంది. అప్పుడు అడిక్ట్ అయిన కొత్త జనరేషన్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఇది కావాలి, కానీ వాళ్ళు కొనలేరు. అప్పుడు వాళ్ళు అఫోర్డబుల్ అయినటువంటి నికోటిన్ డెలివరీకి మారుతారు. ద గుడ్ ఓల్డ్ సిగరెట్. ఈ వేప్స్ ని ఉపయోగించుకుని మన సిగరెట్ ని లీగల్ గా ప్రమోట్ చేయొచ్చు. నేను రేపు దీన్ని బోర్డ్ మీటింగ్ లో ప్రెజెంట్ చేయబోతున్నాను. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారుగా. ఓకే. టు ద ఫ్యూచర్. అమ్మా, గుర్తున్నావా? నిన్న వచ్చాం కదా. గుర్తున్నారు. ఏంటి విషయం? మీతో కొంచెం మాట్లాడాలి. రండి. గడిచిన 2 రోజుల నుంచి సిద్ధార్థ లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీరు నాకు చెప్పాలి. ముందు రోజు రాత్రి సిద్ధార్థ్ కాల్ చేశాడు. నేను మా ఊరు వెళ్ళాలి. ఓకే. ఇమీడియట్ ఫ్లైట్ ఏది ఉంటే అది బుక్ చేయి. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని అక్కడికి వెళ్తుంటాడు. నేను టికెట్ బుక్ చేశాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. తను బయలుదేరే ముందు సిద్ధార్థ్ ఎవరితో ఉన్నాడు? ఎవరూ లేరు. ఆ రోజు రాత్రి చివరిగా కలిసింది అవినాష్ని. ఎవరి అవినాష్? సిద్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఆ రోజు రాత్రే అవినాష్ తన జాబ్కి రిజైన్ చేశాడు. ఎందుకో తెలుసా? అవినాష్ రిజైన్ చేశాడా? ఈ విషయం నాకు తెలీదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అవినాష్ ఈ జాబ్ వదలటం, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే అతను ఎక్కడా? అది కూడా ఇతను సమస్యల్లో ఉన్నప్పుడు. సార్, డ్రైవర్ కుమార్ గురించి విచారించాను. పొద్దునుంచి మిస్ అయ్యాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సార్. కుమార్తో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నిన్న సార్. ఏం చెప్పాడు? అవినాష్ కుమార్కి కాల్ చేసి రమ్మని సిద్ కార్ తీసుకెళ్ళాడు. ఎందుకని? నాకు తెలియదు సార్. కానీ ఆ కార్ తీసుకెళ్ళి సిద్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకుంటానని చెప్పాడంట. నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన టైంకి నా డ్రైవర్ నెంబర్ రీచ్ అవ్వలేదు. అవినాష్ సిద్ధార్థని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నాడు, అంతేనా? కుమార్ నాతో అదే అన్నాడు సార్.